Hello friends, welcome to Subbu Reasoning Lectures. Today we are discussing number series continuation part 3. సో ఈ వీడియోలో మనం నెంబర్ సిరీస్లో రీసెంట్గా ఇస్తున్న మోడల్స్ గురించి డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో టోటల్గా జస్ట్ 5 ప్రాబ్లమ్సే డిస్కషన్ చేస్తాను, బట్ ఇది న్యూ మోడల్. సో బిఫోర్ 2012 అడగటం జరిగింది. ఆఫ్టర్ 7 or 8 years తర్వాత 2020లో బ్యాంక్ పీఓలో ఇవ్వటం జరుగుతుంది. ఓకే, అబ్జర్వ్ ది పారాగ్రాఫ్. ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ questions, a number series is given. After the series, a number is given followed by A, B, C, D and E. We have to complete the series starting with the number given, following the same logic as that of the original series, and answer the questions based on the new series. So once again recall. So in each of the following questions, a number series is given. సో మనకు ఇక్కడ నెంబర్ సిరీస్ ప్రాబ్లం కూడా ఇక్కడే రాశాను. ఫస్ట్ ప్రాబ్లం మీరు అబ్జర్వ్ చేయండి. 13, 16, 28, 89, 350, 11, 17, 57 ఇచ్చాను. ఒక నెంబర్ సిరీస్ ఇవ్వటం జరిగింది. ఆఫ్టర్ ది సిరీస్ తర్వాత ఏ నెంబర్ ఈజ్ గివెన్ అంటే ఈ ప్రాబ్లంలో 7 ఇచ్చాడు, ఫాలోడ్ బై ఏబిసిడిఈ. సో 7 తర్వాత ఏబిసిడిఈ ఇవ్వటం జరిగింది. వీ హ్యావ్ టు కంప్లీట్ ది సిరీస్ స్టార్టింగ్ విత్ ది నెంబర్ గివెన్. అంటే మనం ఆ సిరీస్ని కంప్లీట్ చేయాలి, అంటే ఏబిసిడిని మనం ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ 7. అక్కడ లాస్ట్ లైన్ ఇంపార్టెంట్, అబ్జర్వ్ చేయండి. ఫాలోయింగ్ ది సేమ్ లాజిక్ యాజ్ దట్ ఆఫ్ ది ఒరిజినల్ సిరీస్. ఒరిజినల్ సిరీస్ అంటే ఇక్కడ ఏంటి, 13, 16, 28, 89, 350, 17, 57లో ఏ లాజిక్ అయితే ఉంటుందో అదే లాజిక్ ఇక్కడ అప్లై చేయాలి. అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ది న్యూ సిరీస్ అన్నాడు. మనకి ఇక్కడ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ డి అన్నాడు. రేపు ఎగ్జామ్లో ఫైండ్ ది వాల్యూ ఆఫ్ బి అంటాడు, లేదా సి అంటాడు, లేదా ఈ అంటాడు. సో మనం ఫస్ట్ థాట్ ఏంటి సార్ అంటే ఇచ్చిన కంప్లీట్ సిరీస్లో లాజిక్ ఐడెంటిఫై చేయాలి, ఆ లాజిక్ తీసుకెళ్ళి 7 దగ్గర అప్లై చేయాలి, దాని కంటిన్యూషన్లో అప్లై చేయాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ నెంబర్ సిరీస్ ప్రాబ్లమ్స్ చేసినట్టే ఉంటుంది, బట్ మనం ఫస్ట్ లాజిక్ ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్, అలాగే 7కి అప్లై చేయాలి. సో ఇది వెయిటేజ్ ఆఫ్ క్వశ్చన్స్ 2 మార్క్స్ దాకా ఉంటుంది ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్లో, కాబట్టి కంపల్సరీగా అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, 13, 16, 28, 89, 350, 17, 57 మనం రెగ్యులర్గా చేసే విధంగానే ప్రాబ్లమ్ స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్ దాకా వెళ్ళింది. ఇవేం ప్రైమ్ నెంబర్స్ కాదు, స్క్వేర్స్ కాదు, క్యూబ్స్ కాదు. డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దామా? సో డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమైనా ఐడియా వస్తుందా? ఓకే, 13కి 16కి మధ్య గ్యాప్ ఎంత? 3. 16కి 28 మధ్య గ్యాప్ 12. 28కి 89 మధ్య గ్యాప్ 61. ఈ 3, 12, 61. ఓకే, 89కి 350 మధ్య గ్యాప్, 89కి 100కి మధ్య గ్యాప్ 11. అక్కడ ఒక 250 ఉంది ఎక్స్ట్రాగా. 250 ప్లస్ 11 ఎంత? 261. ఇక్కడ గ్యాప్ ఎంత? మాకు రాదు సార్, అంటే ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడం కొంచెం టఫ్గా ఉంటుంది. సో 350, 1700 నుంచి 315 కానీ సపరేట్ చేస్తే 1350 వస్తుంది. 1350 ప్లస్ 57 అంటే 1407 వస్తుంది. 1407. వీటి మధ్య ఏమైనా ఐడియా వస్తుందా? నో ఐడియా. అంటే డిఫరెన్స్ సిరీస్ మీద ప్రాబ్లం లాజిక్ రాకపోతే మనం ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్పాను? కాంబినేషన్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇప్పుడు మనం కాంబినేషన్లో ట్రై చేద్దాం. ఓకే చూడండి. సో 13, 16. సో నియరెస్ట్గా వెళ్ళాలి అంటే ఇంటూ 1 బెటర్. సో ఈ కాంబినేషన్ దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా బిగ్ నెంబర్స్ దగ్గర చూడండి, ఐడియా చాలా ఫాస్ట్గా వస్తుంది. సపోజ్ 28, 89 మిడిల్లో వెళ్తున్నాను. అక్కడికి ఎందుకు వెళ్ళారు సార్? నీ ఇష్టం, ఎక్కడి దగ్గరికి వెళ్ళు, నియరెస్ట్గా తీసుకెళ్ళడానికి ట్రై చేయి. 28 into 3 చేస్తే మనకి 84 వస్తుందన్న, బట్ ఇచ్చిన నెంబర్ ఎంత అక్కడ? 89 ఇచ్చాడు. సో 84, 89 అంటే గ్యాప్ ఎంత? 5, అంటే +5. అంటే అలా నియరెస్ట్గా తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. అదే ఇక్కడ ఇంటూ 3 ఉంది కాబట్టి మేబీ ఇక్కడ ఇంటూ 2 ఉండొచ్చుగా. సో 16 into 2 అంటే 32, బట్ 28 ఉంది అంటే ఏం చేయాలి? -4.
అదే ఇక్కడ చూడు అప్పుడు ఇంటూ 3 ఇంటూ 2 తర్వాత ఇంటూ 1. సో 13 ఇంటూ 1 ఎంత 13 ప్లస్ 3. అలా బ్యాక్ వచ్చాను లాజిక్. అంటే వెరీ స్మాల్ నెంబర్ వెరీ బిగ్ నెంబర్ దగ్గర కాకుండా మిడిల్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను, అంటే మనకి క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉండడం కోసం. అప్పుడు ఇక్కడ ఏం చేస్తాను గుడ్డిగా 89,350 అంటే ఇంటూ 4 -6, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ +3 వచ్చింది స్టార్టింగ్, నెక్స్ట్ -4 వచ్చింది, ఇక్కడ +5 అంటే ఇక్కడ -6. అంటే నెక్స్ట్ ఏముంటుందమ్మా ఆటోమేటిక్గా ఇంటూ 5 + 7. 350 ఇంటూ 5 అంటే 1750 వస్తుంది +7. సో మనం ఎగ్జామ్లో చేయాల్సిన అవసరం లేదు, ఫస్ట్ మనం ఐడియా రావడంతోనే 7 దగ్గరికి వెళ్ళిపోవాలి. అంటే నెక్స్ట్ నెంబర్ దగ్గరికి డౌన్లో ఉన్న సిరీస్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు 7కి మనం ఫస్ట్ ఏమి అప్లై చేయాలి, ఇంటూ 1 + 3. ఇంటూ 1 + 3 అప్లై చేస్తే ఏ వాల్యూ ఎంత 7 ఇంటూ 1 7 + 3 10 వస్తున్నాను. నెక్స్ట్ ఇంటూ 2 -4 అప్లై చేయాలి. ఇంటూ 2 -4 అంటే 10 ఇంటూ 2 20, 20 - 4 అంటే 16, అంటే బి వాల్యూ 16. నెక్స్ట్ ఇంటూ 3 + 5, 16 3s are 48 + 5 53. నెక్స్ట్ 53కి ఇంటూ 4 -6, 53 ఇంటూ 4 అంటే 212 వస్తుందండి. సో 212 - 6 అంటే 206. డి వాల్యూ ఎంత సార్ అంటే 206. సో ఫైనల్గా ఏ ఆప్షన్ కరెక్ట్, మనం ఫైండ్ అవుట్ చేయమంది డి వాల్యూ కదా. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. అర్థమైందా మోడల్? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడు, క్లారిటీ వస్తుంది. 16 7 5 4.5 5 7.5. అక్కడ మనం లాజిక్ ఐడెంటిఫై చేసి ఫస్ట్ ఇచ్చిన ఒరిజినల్ సిరీస్లో అదే లాజిక్ తీసుకొని వచ్చి 38కి అప్లై చేయాలి. దాన్ని కంటిన్యూషన్ కానీ చేస్తున్నట్లయితే డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, ఎగ్జాక్ట్గా హాఫ్కి దగ్గరగా ఉన్న హాఫ్ ఉన్నా సరే 0.5 లాజిక్ గుర్తుకు రావాలని. 16 7 అంటే సో ఇంటూ 0.5 చేయొచ్చా, ఇంటూ 0.5 అంటే 16 ఇంటూ 0.5 అంటే 8, బట్ 7 ఉంది అంటే అక్కడ ఏం చేయాలి -1. అదే ఇక్కడ చూడు 7 5 ఇంటూ 1 చేయాలా లేకపోతే ఇంటూ 1.5 చేయాలా అనేది డౌట్ అనమాట. సో ఇంటూ 0.5 చేసిన తర్వాత ఇంటూ 1 ట్రై చేస్తున్నాను. ఇక్కడ ఇంటూ 1 పెట్టినట్లయితే 7 ఇంటూ 1 7, అక్కడ 5 ఉంది కాబట్టి -2 పెడుతున్నాను. బట్ ప్రీవియస్లో -1 వచ్చింది, ఇక్కడ -2 వచ్చింది, అంటే ఎక్సలెంట్గా ఉందని. నెక్స్ట్ 5కి 4.5కి మధ్య ఇంటూ, సో ఇక్కడ 0.5 ఫస్ట్ స్టార్టింగ్లో, నెక్స్ట్ ఇంటూ 1, నెక్స్ట్ 1.5 చేస్తున్నాను. కుదరకపోతే 2 చేసేస్తాను. 5 ఇంటూ 1.5 అంటే 7.5. 7.5కి ఇక్కడ స్టార్టింగ్లో -1 -2 ఉంది కాబట్టి ఇక్కడ -3. సరిపోయిందా సరిపోలేదా? సరిపోయింది. 5 ఇంటూ 1.5 అంటే 7.5, -3 అంటే 4.5. ఓకే రైట్. నెక్స్ట్ 4.5కి 5కి మధ్య అక్కడ 1.5 తర్వాత ఇంటూ 2. 4.5 ఇంటూ 2 అంటే 9 -4. కరెక్ట్గానే మ్యాచ్ అయింది కదా. నెక్స్ట్ మనం ఎగ్జామ్లో చివరిదాకా చేయాల్సిన అవసరం లేదు, లాజిక్ ఐడెంటిఫై చేసి కింద ఉన్న నెంబర్కి అప్లై చేయగలగాలి. ఇంటూ 2.5, 5 ఇంటూ 2.5 అంటే 12.5 -5. సరిపోయింది కదా. అదే లాజిక్ తీసుకుని వచ్చి ఇక్కడ అప్లై చేయి. ఫస్ట్ 38కి ఇంటూ 0.5 అంటే 19 వస్తుంది, 19 - 1 అంటే 18. సో ఏ వాల్యూ ఈస్ 18. నెక్స్ట్ బి వాల్యూ 18 ఇంటూ 1 -2 అంటే 16 వస్తుందమ్మా, అంటే బి వాల్యూ ఈస్ 16. నెక్స్ట్ సి వాల్యూ ఇంటూ 1.5 -3 చేయాలి 16కి. 16 ఇంటూ 1.5 అంటే 24, -3 అంటే 21. సి వాల్యూ ఈస్ 21. నెక్స్ట్ ఇంటూ 2 -4, 21 ఇంటూ 2 అంటే 42, 42 - 4 అంటే 38. సో యువర్ ఆన్సర్ ఈస్ 38. ఎందుకంటే మిమ్మల్ని డి వాల్యూ కదా అడిగింది. సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ ఆన్సర్. సో ఒక ఐడియా వస్తుందా? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడు. 3 4 12 45 196 1005. 3 4 12 అని చెప్పబాకండి స్టార్టింగ్లో, 3 4 12 ఉందని చెప్పేసి. సో లాజిక్ అబ్జర్వ్ చేయండి, వెరీ స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్. మీకు చెప్పాను 3 4. సో నెక్స్ట్ నెంబర్ ఉంటే ఏం ఐడియా రావాలి, ఇంటూ 1 -1. నెక్స్ట్ ఇక్కడ 12 ఉంది, ఏం చేయాలి, ఇంటూ 2 చేద్దామా. ఇంటూ 2 చేస్తే 8 వస్తుంది, +4 పెట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ చూద్దాం, ఇంటూ 3 పెట్టా,
ఇంటూ 3 పెట్టారనుకోండి, మేబీ రైట్ ఆర్ రాంగ్. ఓకే, మిడిల్ నెంబర్ దగ్గరికి వెళ్ళు, మీకు ఏమైనా ఐడియా వస్తుందేమో. 1245 ఏం చేస్తే బెటర్? ఇది ఫస్ట్ లాజిక్ అన్న, ఇది సెకండ్ లాజిక్, ఇది థర్డ్ లాజిక్. ఇంటూ 3 పెడుతున్నాను. 12 3s are 36. 45 ఉంది, 36కి 45 మధ్య గ్యాప్ 9. సూపర్గా ఉంది చూడండి, +9. అది ఇప్పుడు ఇక్కడ ఏం చేశాను, ఇంటూ 1 +1. ఇక్కడ ఇంటూ 1 +1, ఇక్కడ ఇంటూ 3 +9, మధ్యలో ఇంటూ 2 రావాలిగా. 4కి 12 మధ్య ఇక్కడ రాస్తున్నాను చూడండి. 4 2s are 8 +4. దీన్ని బట్టి నువ్వు లాజిక్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు, ఇంటూ 1 +1 ఇంటూ 2 +4 ఇంటూ 3 +9. మీకు ప్రీవియస్ వీడియోస్లో సేమ్ ప్రాబ్లం వచ్చింది, సేమ్ లాజిక్. అంటే ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 +1 +4 +9 అంటే అవి స్క్వేర్స్, అవి వాటి యొక్క స్క్వేర్స్. అంటే 45 196 అంటే ఏముంటుంది ఇక్కడ, ఇంటూ 4 +16 ఉంటుందమ్మా. 45 ఇంటూ 4 అంటే ఎంత, 45 2s 90, 90 90 180. సో 180 + 16 196, కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ ఏముంటుంది అంటే ఎగ్జామ్లో చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇంటూ 5 + 25. సో అది ఇప్పుడు మీరు చేసి టైం వేస్ట్ చేయొద్దు. సో అదే లాజిక్ ఇక్కడ అప్లై చేయి. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు, ఆ క్వశ్చన్ మార్క్ ఏంటంటే 5th డాష్ అన్న. సో ఫస్ట్ డాష్ కామా ఇచ్చాను చూడండి, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్. ఓకే, 5th డాష్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే 5th నెంబర్. ఫస్ట్ ఏం అప్లై చేయాలి, 5 ఇంటూ 1 +1 అంటే ఫస్ట్ డాష్లో మనకు వచ్చే ఆన్సర్ ఎంత సార్ అంటే 6. నెక్స్ట్ ఇంటూ 2 +4 అంటే 6 ఇంటూ 2 12 +4 అంటే 16. నెక్స్ట్ ఇంటూ 3 +9, 16 ఇంటూ 3 అంటే 48 + 9 57. నెక్స్ట్ 57 ఇంటూ 4 అంటే 54s are 200, 7 4s are 28, 228. 228 + 16 అంటే 244 వస్తుంది. మనం చేయాల్సింది 5th వన్. ఇప్పుడు ఆల్రెడీ 4 చేసాం, 5th వన్. 244 ఇంటూ 5 + 25. సో 244 ఇంటూ 5 ఎంత వస్తుందా మీది, 5 200s 1000, 5 40s 200, 5 4s 20, 1220 వస్తుందా మీది. 1220 + 25 చేయాల్సి వస్తుంది కదా. సో టోటల్గా ఎంత, 1245. ఏ ఆప్షన్లో ఉంది, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. లాజిక్ అర్థమైందా? సో అర్థం కానప్పుడు ఏం చేయాలి అంటే మిడిల్ నెంబర్స్ దగ్గరికి వెళ్ళండి అనేది గుర్తుపెట్టుకోండి. మిడిల్ నెంబర్స్ దగ్గర చెక్ చేసుకోండి, నియరెస్ట్గా తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడు. 3 4 18 165 2644 66105. ఓ వెరీ బిగ్ నెంబర్స్. 3 4 ఉంది, సింపుల్గా నీకు ఏం గుర్తుకు రావాలి. సో 3 4 18 165 2644. నేను ఇంతవరకు చూస్తున్నాను, ఆ నెంబర్ లాస్ట్ నెంబర్ చూస్తే భయం వేస్తుంది. సో 3 4 అంటే ఇంటూ 1 +1 మీకు చెప్పాను, అది గుడ్డిగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ 4 18 ఇంటూ 2 చేస్తున్నానమ్మా. ఇంటూ 2 చేస్తే ఎంత, 8 + 10. బాగాలేదు. బట్ 18 165 చూడండి ఒకసారి, నియరెస్ట్గా తీసుకెళ్ళడానికి ఏం చేయాలి, ఇంటూ 9. 18 9s ఎంత, 162 + 3. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ ప్రాబ్లంకి యాజ్ ఇట్ ఈజ్ ఆపోజిట్ ఇచ్చాడు. ఇందాక ఇంటూ 1 +1 ఇంటూ 2 +4 అంటే మల్టిప్లై చేసిన యొక్క నెంబర్స్ యొక్క స్క్వేర్స్ని యాడ్ చేస్తున్నాడు. బట్ ఇక్కడ ఇంటూ 9 + 3 ఉంచండి, 18 165 మధ్య ఇంటూ 9 + 3. ఈ 3కి స్క్వేర్ 9, దాన్నితో ఆ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నాడు. ఇక్కడ అలాగే మీరు కానీ అబ్జర్వ్ చేస్తే బై ప్రాక్టీస్లో ఈ ఐడియాస్ వస్తాయి. ఇంటూ 4 + 2. ఇక్కడ +1 ఇక్కడ +3 ఉందంటే ఇక్కడ +2 ఉండాలిగా. +2 ఉండాలి అంటే ఇంకో 16 రావాలి. 16 రావాలి అంటే ఇంటూ 4తో మల్టిప్లై చేయాలనే థాట్ కూడా రావాలి. ఓకేనా. ఇంకా ఫైనల్గా ఇక్కడ ఏముంటుంది, 165కి 2644 మధ్య ఇంటూ 16 + 4. లాజిక్ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో మనకి మళ్ళీ ఇక్కడ 4 డాష్ల తర్వాత క్వశ్చన్ మార్క్ పెట్టాడు, ఇది 5th డాష్. అది అర్థం కాని వాళ్ళు 5th డాష్గా కన్సిడర్ చేయండి. ఫస్ట్ 7కి ఇంటూ 1 + 1 చేస్తే 8 వస్తుందన్న. నెక్స్ట్ ఇంటూ 4 + 2 అంటే 8 4s are 32 + 2 అంటే 34 వస్తుందన్న. తర్వాత 34 ఇంటూ 9 + 3. 34 ఇంటూ 9 అంటే 9 3s 270 + 9 4s 36, 306 + 3 309 వస్తుందన్న. అంటే మనం ఇప్పుడు ఎన్ని ఫైండ్ అవుట్ చేసాం, 8 అనేటువంటిది ఫస్ట్ డాష్, సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫైండ్ అవుట్ చేయాలి.
309 into 16 plus 4. 309 into ఇట్స్ అ టఫ్ క్వశ్చన్, అంటే మనకి 2 మార్క్స్ అని కూడా చెప్పాను మీకు. సో 309 into 16 300s 4800 అని కరెక్టేనా? లేదా 16 into 9 16 into 9 144. 16 zeros 0 4 తీసుకున్నాను, అక్కడ 1 క్యారీ ఉంది. 16 3s 48 plus 1 49. 4944 ఇది ప్లస్ 4 అంటే 4948. కానీ మనల్ని అడిగింది 5th డాష్. సో 4948 మనం ఏం చేయాలి ఇక్కడ? ఇంటూ ఇక్కడ నెక్స్ట్ ఏమొస్తుందంటే ఇంటూ 25 plus 5 చేస్తే ఇక్కడ ఉన్న 66105 అతను ఇచ్చిన ప్రాబ్లం ఐడియా నెంబర్ వచ్చేస్తుంది. బట్ అదేది మనం దేనికి అప్లై చేయాలి? 4948 into 25 plus 5. ఓకే, మనకి ఆప్షన్స్ కూడా చాలా దగ్గరగా ఉన్నాయి చూడండి. 1 to 121, సో 1,21,000 123. కాబట్టి ఓపికగా చేసుకోగలగాలి, లేకపోతే ఎగ్జామ్లో లెఫ్ట్ చేస్తే సరిపోదు. సో 4948 ఇంటూ ఇక్కడ చేస్తున్నాను చూడండి 25. 25 8s 200. 20 క్యారీగా తీసుకున్నాను. 25 4s 100 plus 120 120. 12 క్యారీ, ఇక్కడ 0 తీసుకుంటున్నాను. ఓకే చూడండి, 25 into 8 200. 1 minute. So 25 into 8 200 0. 25 into 4 100 plus 120. 25 into 9 ఎంత 225. 225 plus 12. 225 plus 12 అంటే 237. 237 అంటే ఇక్కడ 7, అక్కడ 23 క్యారీ ఉంటుందమ్మా. 25 into 4 100 plus 23 120. 1,23,700 వచ్చింది. బట్ మనకి 25 యాడ్ చేయాల్సి వస్తుంది, 5 యాడ్ చేయాలి. ఓకే, సో 123,700 ప్లస్ 5 అంటే 123,705. సో ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. అర్థమైంది అనుకుంటున్నాను. సో లాజిక్ ఫైండ్ అవుట్ చేయడం ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ సో లాస్ట్ ప్రాబ్లం చూడండి. 6 8 19 61 249 125. మనకి సెకండ్ డాష్ థర్డ్ డాష్ ఇచ్చాడు. సెకండ్ ఎంటీ బాక్స్, థర్డ్ ఎంటీ బాక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 6 8 19 61 249 125. సో నియరెస్ట్గా తీసుకెళ్ళడానికి ట్రై చేయి. సో లాస్ట్ 2 నెంబర్స్ చూడు, లేదా 61 249 చూడు. ఈ రెండింటి మధ్య ఇంటూ 4 చేస్తే బెస్ట్. 61 into 4 అంటే 244 plus 5. చాలా బాగా వచ్చింది నియరెస్ట్ నెంబర్. అదే ఇక్కడ అక్కడ ఇంటూ 4 చేశాను కాబట్టి బ్యాక్ సైడ్ ఇంటూ 3 చేస్తున్నాను. 19 into 3 అంటే 57 plus 4. సూపర్ సెట్ అయింది. ఇక్కడ ఇంటూ 2 16 plus 3. ఈజీగానే ఉంది కదా ప్రాబ్లం. ఇంటూ 1 plus 2. మీరు స్టార్టింగ్లో ఎందుకు ఫైండ్ అవుట్ చేయలేదు సార్? మిడిల్ నెంబర్స్ తీసుకుంటే ప్రాబ్లం ఐడియా రావడం ఈజీగా ఉంటుంది. లాజిక్ అర్థమైంది కదా? సో ఇక్కడ 249 150 1251 మధ్య నేను ఫైండ్ అవుట్ చేయలేదు, లాజిక్ ఐడియా వచ్చింది కాబట్టి. అంటే ఇప్పుడు 4 ఉంది. 4కి మనం ఏం చేయాలి? ఇంటూ 1 plus 2 చేస్తే 6 వస్తున్నాను. ఫస్ట్ డాష్లో 6 ఉండాలి. తర్వాత ఇంటూ 2 plus 3 అంటే 15. 6 into 2 12 plus 3 15. అంటే మన ఆన్సర్ ఏంటి సార్ అంటే 6, 15. ఎక్కడుందాం? ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఈ మోడల్స్ అర్థమైనాయి అనుకుంటున్నాను. ఓకే, ఇంకా నెక్స్ట్ వీడియోస్లో డిఫరెంట్ అప్డేటెడ్ ప్రాబ్లమ్స్ చేస్తాను నెంబర్ సిరీస్లో నుంచి. అలాగే మన నెక్స్ట్ వీడియోస్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. రీజనింగ్ చాప్టర్స్లో నుంచి తీసుకుంటున్నాను. అలా సీటింగ్ అరేంజ్మెంట్స్ ఇస్ ఇంపార్టెంట్ మోడల్. సీటింగ్ అరేంజ్మెంట్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక 30 hours వీడియో చేస్తాను, 1 by 1 1 hour వీడియో. సో కంపల్సరీగా బ్యాంక్ పిఓ స్టూడెంట్స్కి పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. అలాగే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్,
So please subscribe and share to your friends. Thank you.